ఆస్ట్రేలియా టూర్ ను ఘనంగా ప్రారంభించిన టీమిండియా ఇప్పుడు రెండో టెస్ట్ కు రెడీ అవుతోంది. పర్త్ టెస్ట్ లో గ్రాండ్ విక్టరీ అందుకున్న భారత్ అదే జోష్ లో పింక్ బాల్ సవాల్ కు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో పలు మార్పులు ఖాయమయ్యాయి. రోహిత్ శర్మ, గిల్ ఎంట్రీతో తుది జట్టు ఎంపిక క్లిష్టంగానే మారినప్పటికీ డే నైట్ మ్యాచ్ కావడంతో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. ఈ నేపథ్యంలో రెండో టెస్ట్ కు భారత్ ఫైనల్ 11 పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తుది జట్టులో 3 మార్పులు జరుగుతాయని గవాస్కర్ పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో దూరమైన రోహిత్ శర్మ, గాయం నుంచి కోలుకున్న శుభ్మన్ గిల్ తిరిగి రెండో టెస్ట్ కు అందుబాటులోకి రావడంతో ప్లేయింగ్ 11 లో మార్పులు ఉండనున్నాయని తెలిపాడు. దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురేళ్ల ప్లేస్లను రోహిత్, గిల్ భర్తీ చేస్తారని చెప్పాడు. పర్త్ టెస్ట్ లో ఆడిన ఏకైక భారత స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కూడా బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలున్నాయని తెలిపాడు. సుందర్ స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులోకి వస్తాడని చెప్పాడు. ఈ 3 మార్పులు చేస్తే జట్టు సమతూకంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయని గవాస్కర్ అంచనా వేశాడు. యశస్వి జైస్వాల్ తో పాటు రోహిత్ శర్మ ఓపెనర్ గా వస్తాడని, ఆ తరువాతి స్థానంలో శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీలు ఆడతారన్నాడు. పర్త్ టెస్ట్ లో ఓపెనర్ గా వచ్చిన కేఎల్ రాహుల్ 6వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే అవకాశం ఉందన్నాడు. రోహిత్ లేకపోవడంతో తొలి టెస్ట్ లో జైస్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ ఆరంభించారు. తొలి ఇన్నింగ్స్ లో వీరు నిరాశపరిచిన రెండో ఇన్నింగ్స్ లో మాత్రం అదరగొట్టారు. జైస్వాల్ సెంచరీతో చెలరేగితే రాహుల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు పడిక్కల్, కోహ్లీ కూడా రాణించారు. కానీ రెండో టెస్ట్ కు పడిక్కల్ బెంచ్కే పరిమితం కాక తప్పదు. ఇదిలా ఉంటే పింక్ బాల్ టెస్ట్ కావడంతో మరోసారి బ్యాటర్లే కీలకం కానున్నారు. గత టూర్లో ఇదే మ్యాచ్ లో టీమిండియా కేవలం 36 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం పాలైంది. ఈసారి ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్న భారత్ తుది జట్టు ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించనుంది. కాగా భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్ట్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా మొదలవుతోంది.